సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ అందరూ కూడా బాగా చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ బాగా చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు వీడు కూడా మైక్ పట్టుకొని మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారా? నేనేం పెద్దగా ఏం మాట్లాడను. నేనేం మాట్లాడాను అనుకుంటున్నానంటే లైక్ నా 2024 ఎట్లా జరిగింది అండ్ ద బెస్ట్ పార్ట్స్ ఏంటి, ద వర్స్ట్ పార్ట్స్ ఏంటి అని కూడా మీకు మాట్లాడదాం అనుకుంటున్నా. మనకి 2 ఏళ్ళు ఇంట్లో గడిచిపోయాం. 2020, 2021, 2022 దగ్గరగా మనం 3 ఏళ్ళు ఇంట్లో అలా గడిపేసాం. ఈవెన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసి కూడా ఉండం. మన లైఫ్‌లో స్కూల్, కాలేజెస్ లేకుండా అందరం ఇంట్లోనే ఉంటాము అని మన లైఫ్‌లో మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండం. బట్ ఇట్స్ హ్యాపెన్. సో అది కొంచెం టఫ్ సిట్యుయేషన్ వచ్చినా కూడా ఈ 2025 అనేది కొంచెం మనకి బార్నింగ్ అయ్యింది అనిపిస్తుంది. బికాజ్ మరీ అంత పెద్దగా కోర్స్ ఇప్పుడు కూడా చాలా వైరస్ వచ్చేసాయి అండ్ చాలా మందికి వైరస్ కన్నా కూడా చిన్న ఫీవర్స్ ఎక్కువ. ఫీవర్స్ టైప్ ఆఫ్ ఫీవర్స్ మా చుట్టాల్లో మా తమ్ముడికి వచ్చింది. లైక్ హీ ఎఫెక్టెడ్ విత్ డెంగ్యూ వచ్చింది వాడికి అండ్ మా అమ్మమ్మ వాళ్ళకి టైఫాయిడ్ వచ్చింది. సో ఇట్లా ఫీవర్ లైక్ ఎక్కువ వస్తున్నాయి అండ్ కొంచెం అందరం కూడా సిక్ అయ్యామని చెప్పొచ్చు. కోర్స్ నేను కూడా లాస్ట్ మంత్ కొంచెం సిక్ అయ్యాను. ఇటు మై హార్ట్ కొంచెం రావడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. కొంచెం అప్పుడు కొంచెం సిక్ అయ్యా. యా, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ సిక్కింగ్ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే బెస్ట్ థింగ్స్ ఏంటి 2024 అని మాట్లాడుకుంటే నేను అనుకున్న 2023లో అనుకున్నా ఖచ్చితంగా ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలి. ఈ 2023 అయ్యేసరికల్లా ఒక కంపెనీలో ఖచ్చితంగా ప్లేస్ అవ్వాలి అనుకున్నా. బట్ గాడ్స్ ప్లేస్, టచ్ వుడ్, నేను ఒక కంపెనీలో ప్లేస్ అయ్యా. టీసీఎస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇట్ ఈస్, ఎంత ప్యాకేజ్ అయినా ఏమైనా కూడా కంపెనీలో అయితే ప్లేస్ అయ్యామని చెప్పేసి నాకు అది సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే లైక్ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. ప్యాకేజ్ మంచి ప్యాకేజే. సో నెక్స్ట్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ పరంగా చూసుకుంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2023లో ఛానల్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అయింది. మొన్న 2024 నవంబర్కి ఒక 1 ఇయర్ అవుతుంది అనమాట. సో 1 ఇయర్ నుంచి నేను మోనటైజేషన్ నాకు ఛానల్కి అవ్వలేదు. వ్యూస్ కూడా అంత పెద్దగా రాలేదు 1 ఇయర్ స్పాన్లో. బట్ ఈ 2024 పాస్ట్ అక్టోబర్ నుంచి అయితే కొంచెం వ్యూస్ అనేవి ఛానల్కి బాగా వచ్చాయి. కంటెంట్ కూడా రీచ్ చేయడం మొదలుపెట్టింది. నేను అనుకున్నాను ఇప్పుడు చేసే కంటెంట్ కొంచెం నేను ముందే చేసుకుని ఉంటే బాగుండు కదా అనిపించింది. బికాజ్ నేను ఇదివరకు ఎట్లా చెప్పేవాడిని కంటెంట్ అని అంటే ఒక వీడియో ఉండి వీడియో వెనకాల నా వాయిస్ వచ్చేదిగా నేను కనిపించేవాడిని కాదు. సో ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చి నేను వీడియోలో కనిపిస్తే ఎలా ఉంటుందని ట్రై చేశా. సో అప్పటి నుంచి కొంచెం వ్యూస్ బాగా వెళ్ళడం, రీచెస్ బాగా వెళ్ళింది వ్యూస్ అన్ని కూడా. వీడియోస్ కూడా మ్యాక్సిమం అఫ్ కోర్స్ పెద్ద ఛానల్స్ కంపేర్ చేసుకోకుండా నాకు తగ్గట్టుగా నేను అనుకున్న తగ్గట్టు వ్యూస్ అయితే నా ఛానల్కి వస్తున్నాయి. అండ్ ఇంకొక 1000 వ్యూస్ వస్తే మనకి 3000 వాచ్ అవర్స్ అయిపోతుంది. సో మనకి ఛానల్ మోటివేషన్ అవ్వడానికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఆల్రెడీ కొంచెం ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంకొక 1000 వ్యూస్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఛానల్లో మోటివేషన్ అయిపోతుంది. సో మీ అందరికీ తెలిసిన మోటివేషన్ అమౌంట్ ఏం చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అయితే నా బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ బెటర్ ఫస్ట్. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తామంటే ఖచ్చితంగా మన ఫ్యూచర్ బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో మన అమ్మ కానీ మన అక్కలు కానీ చెల్లి కానీ ఎవరైనా కూడా ఇఫ్ దే ఎడ్యుకేటెడ్, వాళ్ళ కనుక ఎడ్యుకేటెడ్ అయితే అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో నేను అదే ఎప్పుడు బిలీవ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మోనిటైజేషన్ అయిన అమౌంట్లో కూడా హాఫ్ అమౌంట్ కావచ్చు, ఫుల్ అమౌంట్ నాకు తెలియదు ఎంత వస్తుందో, 1000 రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు, 10,000 వరకు కూడా రావచ్చు. ఫస్ట్ అమౌంట్ నాకు తెలియదు ఎంత వస్తుందో. సో వచ్చిన అమౌంట్లో నేనైతే కొంచెం డొనేట్ చేద్దామని అనుకుంటున్నా. లైక్ మాకు దగ్గరలో ఉన్న ఉమెన్ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. సో లేకపోయినా కూడా నేను చూస్తాను. అండ్ మాకు తెలిసిన వాళ్ళకి ఒక ట్రస్ట్ కూడా ఉంది. సో ఆ ట్రస్ట్లో ఇవ్వడము వాట్ ఎవర్ అల్లు సంథింగ్ అది మీకు చూపిస్తాను. నేను చేశాను కానీ మీకు తెలియాలి కాబట్టి. సో మీకు తెలియడం గురించి నేను షూట్ చేసే యాక్షన్ నాకు ఇష్టం లేదు షూట్ చేయడం, బట్ షూట్ చేస్తా. మీకు తెలియాలి కాబట్టి నిజంగా ఇచ్చానా లేదా అని మీకు తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. సో ఫస్ట్ మోటివేషన్ ఎప్పుడు అవుతారో అని చూస్తున్నా. 2025లో నాకు ఎక్స్పెక్టేషన్ జాన్ కన్నా ముందే ఫిబ్రవరి రాకుండా మోటివేషన్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ చూద్దాం, టచ్ వుడ్ మన ఏమవుతారో చూడాలి మనకి. అదొకటైతే యూట్యూబ్ పరంగా ఒక మంచిగా రీచ్ వెళ్ళడం అదొకటి బాగా అయింది. టీసీఎస్లో ప్లేస్ అయ్యా. రెండు మంచిగా జరిగినాయి. అండ్ ఆల్సో లైక్ ఈ ఇయర్ ఏంటంటే మ్యాక్సిమం ఫెస్టివల్స్ ఇంట్లో జరుపుకున్నాం అనమాట. అండ్ వినాయక చవితి అయితే లాస్ట్ 2 ఇయర్స్గా ఏం జరుపుకోలే ఇంట్లో. మొన్న ఇయర్ ఈ 2024 వినాయక చవితి ఇంట్లో జరుపుకున్నాము. అండ్ దీపావళి బాగా జరుపుకున్నాము.
సో, అన్నీ అన్నీ కూడా మంచి మంచిగా మీకు షూట్ చేసి చూపించాను కదా! వీడియోస్ అన్నీ కూడా పెట్టాను మీకు. సో, ఎప్పుడు ఎట్లా నా ఫ్యామిలీలో ఈవెంట్స్ అన్నీ ఎప్పుడు మీకు షేర్ చేసుకోలేదు కదా! సో, ఫస్ట్ టైమ్ నా వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్‌లో పెట్టడం జరిగిందనమాట. ఈ ఇయర్‌లోనే నేను అలా స్టార్ట్ చేశాను. అఫ్‌కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం గానీ, బట్ అంత పెట్టలేదు. అండ్ ఈ ఇయర్‌లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దసరా. దసరా ఆసమ్ బా చేసుకున్నాం. దసరా అయితే ఈ ఇయర్ అయితే సూపర్ దసరా బాగా అయింది. అఫ్‌కోర్స్ లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువే. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం కొంచెం నాకు సరస్వతి పూజ రోజైతే బాగా అనిపిచ్చింది. చాలా బా చేశాము. అంతా అమ్మవారు చేయించుకున్నారు. మనం ఏం చేయలేదు. సో, అట్లా ఎవ్రీ ఇయర్‌కి దసరా కొంచెం బాగా పెరుగుతుందనమాట. అండ్ ఈ ఇయర్ ఏంటంటే లైక్ అమ్మవారికి డ్రెసెస్ కుట్టడము, అలానే డెకరేట్ చేయడము ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైమ్ నుంచి స్టార్ట్ చేశాను. సో, మంచిగా ఈ ఇయర్ కూడా బా అయింది. దసరా బా అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బా అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ యాహ్! ఇలా కొన్ని కొన్ని మంచి థింగ్స్ అయితే కూడా కొన్ని కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరిగాయనమాట. సో, ఈ ఇయర్ మేము మా తాతయ్య వాళ్ళ తమ్ముడు లాస్ అయ్యామనమాట ఆయన్ని. సో, అదొక బ్యాడ్ థింగ్ ఇయర్‌లో. అండ్ ఇంకొకటేంటంటే, ఈ ఇయరే మా కాలేజ్ లాస్ట్ డే అనమాట. ఇంకా ఆఫ్‌కోర్స్ కాలేజ్‌కి మళ్ళీ ప్లేస్‌మెంట్స్‌కి వాటికి వెళ్తాం గానీ, బట్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, ఆ ఫ్యాకల్టీస్ ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్ ఉండదనమాట. లైక్ మామూలుగా ఏదో గెస్ట్ కిందెళ్ళేసి రావడమే కాలేజ్‌కి. సో, అదొకటి ఇయర్ కొంచెం బ్యాడ్ థింగ్. ఇలా కొన్ని కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి ఈ ఇయర్‌లో. సక్సెస్‌ఫుల్‌గా మనం అయితే ఏదైతే ఏమైంది బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్ ఏదైనా గూడా మనకి 2024 అయితే అయిపోయింది. మన సంవత్సరాల్లో ఒక సంవత్సరం అనేది మనకి తగ్గిపోయింది. సో, మళ్ళీ 2024 రమ్మంటే కూడా రాదు. సో, 2025కి మనందరం వెల్కమ్ చేస్తా ఉన్నాం. మంచిగా నేనేం చెప్తున్నాను అంటే లైక్ ఈరోజు ఎవరు గూడా డ్రింక్ చేసేసి బండ్ల మీద అట్లా వెళ్ళిపోకండి. బికాజ్ ఎందుకంటే ఇది చెప్పేదా మీకు ఇష్టం ఉంటదో లేదో అని చెప్తున్నాను. బట్ మీకు చెప్పేంత వాళ్ళం గాదు గానీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో మీ గురించి వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్లీజ్ కొంచెం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకి ఒక్క రోజులో ఏమైపోదు గదా! ఈ ఒక్క రోజు అలా చేసేస్తే రోజంతా బాగుంటుంది అనుకుంటే అది మన కల. బికాజ్ ఎన్ని సంవత్సరాలు అలా చేసాము. ఏమైనా మారిందంటే మనకేం మారలేదు. అదే రోజు, అదే సంవత్సరం, అదే పండగలు, అదే కొత్త బట్టలు, అదే తిట్లు, అదే చెవాట్లు, అదే ఆనందం, అదే సంతోషం. సేమ్ మనకంతా సేమ్ బ్యాలెన్స్‌గా ఉంటది. మనం ఏదో అయిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చేసి ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తున్నాము అని మనం అనుకుంటాం గానీ, అవన్నీ ఏం పాసిబుల్ కావు. రియాలిటీలో మనం చూసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ దేర్. అంటే మన ప్లేట్‌లో ఏదైతే ఉందో అదే మనం తీసుకోగలుగుతాం గానీ, మనం కొత్తగా మనమేమి యాడ్ చేసుకునేది ఏముండదనమాట. ఆల్రెడీ సంథింగ్ ఇట్స్ దేర్ ఇన్ అవర్ ఫేట్. ఒకటి జరిగిపోయింది. ఒకటి రాసేసి ఉంటది నాకిది. ఇది మనం చెరుపుకోవచ్చు. ఒకవేళ అది మంచి రాత అయితే అది మనకి జరగచ్చు. ఒకవేళ చెడైతే మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మనకుంటది. సో, ఒకవేళ కనుక ఈ ఇయర్ 31st ఇదే లాస్ట్ డే అని మనం పిచ్చిగా పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద తిరిగేసి, గంతులేసేసి, బండ్ల మీద ఎళ్ళిపోయి అలా చేసినా రేపు కూడా మనకుంది అని ఒక దృష్టి మనం బుర్రలో పెట్టుకుంటే బావుంటదని నా ఫీలింగ్ అనమాట. బికాస్ మేము బయట ముగ్గులు పెట్టినప్పుడు కూడా చాలామంది మా మమ్మీ వాళ్ళు పెడతారు కదా! అప్పుడు చూస్తూ ఉంటాం. బండి మీద ర్యాష్‌గా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిక్కడ. అందరూ బండి మీద రయ్ అని ర్యాష్‌గా ఎళ్ళిపోతున్నారు బండి మీద. సో, ప్లీజ్ అవన్నీ కూడా కొంచెం తగ్గించండి. బికాస్ మీ గురించి మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీస్ వాళ్ళు మీ గురించి మీరెప్పుడొస్తారని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో, ప్లీజ్ కొంచెం ఫ్యామిలీ ఉన్నారు గనుక ఆలోచించుకోండి. హ్యాపీగా జరుపుకోండి. లైక్ ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీ జరుపుకోండి. కేక్ కట్ చేసుకోండి. లేకపోతే మ్యూజికల్ నైట్ పెట్టుకోండి. ఏదో ఒకటి మొత్తం రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక అకేషన్ చేసుకోండి. మంచిగా ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకోండి. బట్ అలా అయితే చేయకండి. బయట తిరిగేయడం అలా చేయకండి. సో, వాట్ ఎవర్ సెలబ్రేషన్స్ యూ వాంట్ యూ కెన్ డూ ఇన్ హోమ్ ఇట్‌సెల్ఫ్. ఓకే. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకుంటే రిజల్యూషన్స్ ఏంటి? చాలామంది మనం ముందే రాసి పెట్టుకుంటాం. నేను నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తా, నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తా. అందరం మనం అలా అనుకుంటూనే ఉంటాం కదా! అసలు రిజల్యూషన్ అంటే ఏంటి? న్యూ రిజల్యూషన్ ఏం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను టీసీఎస్‌లో ప్లేస్ అయ్యాను కాబట్టి సో, టీసీఎస్ యాక్చువల్‌గా నేను ఇంకా చూస్తున్నా. నా బెటర్ ఆప్షన్స్ ఉంటే వెళ్దాం అనుకుంటున్నా. లేకపోతే ఇంక టీసీఎస్‌లోకి వెళ్దామని అనుకుంటున్నా. సో, ఇఫ్ ఇన్ కేస్ నేను టీసీఎస్‌లోకి వెళ్తే టీసీఎస్ అనే కాదు ఏ కంపెనీలోకెళ్ళినా కూడా ఇప్పుడైతే కాలేజ్ ఫేజ్ అంతా కూడా మంచి రిమార్క్స్ లేకుండా కంప్లీట్ అయిపోయింది. సో, వచ్చే జాబ్ ఫేజ్ కూడా నేను ఎక్కడైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నానో అక్కడ కూడా ఎలాంటి రిమార్క్స్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా
లైక్ ఏదో ఒక నేర్చుకునే విధంగానే ఉండాలని అనుకుంటున్నాను నేను. సో, వచ్చి ఏ కంపెనీలో ప్లేస్ అయినా కూడా ఆఫ్‌కోర్స్ టీసీఎస్‌కెళ్తే టీసీఎస్‌లో లేకపోతే ఏ కంపెనీకెళ్తే ఆ కంపెనీ. సో, నేను అక్కడ మంచిగా సక్సెస్‌ఫుల్‌గా ఒక మంచి ఎంప్లాయీగా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే నేను కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేయడం. అండ్ ఈ ఇయర్ నేను కొంచెం ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నానంటే ఫిట్‌నెస్ కూడా పెంచుకోవాలి. మీ అందరికి తెలుసు ఆల్రెడీ నేను వెయిట్ గెయిన్‌లో ఉన్నాను. మీ అందరికి తెలుసు కదా! సో, వెయిట్ గెయిన్ చేస్తున్నా. సో, ఇంకొంచెం వెయిట్ గెయిన్ ఇంకొక మార్చ్ వరకు వెయిట్ గెయిన్ చేస్తా. మార్చ్ తర్వాత నుంచి ఇంకా మాక్సిమం నేను పుషప్స్ అవి చేసి కొంచెం బాడీ పెంచుదాం అనుకుంటున్నా. ఎందుకంటే మరీ బక్క పల్స్‌లో ఉన్నాను కదా నేను. సో, కొంచెం ఫిజిక్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. ఫిజిక్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇలా అండి. మీ రెజల్యూషన్స్ ఏంటి అని కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు నాకు మూడ్ వస్తదనమాట. మూడ్ వచ్చినప్పుడు డైరీ రాసేస్తా. డైరీ ఓపెన్ చేసి రాసేసుకుంటాను. బట్ ఈ ఇయర్‌ది ఏంటంటే ఖచ్చితంగా డైరీ రాద్దాం అనుకుంటున్నా రేపటి నుంచి. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటాను. ఎప్పుడైనా నాకు మూడ్ వచ్చినప్పుడు డైరీ ఓపెన్ చేసేసి ఆ రోజు ఇది అని పరిగెస్తూ ఉంటా. బట్ ఈ ఇయర్ నుంచి ఏంటంటే ఖచ్చితంగా నేను డైరీ రాద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు జరుగుతదని కూడా. ఇవన్నీ కూడా నేను కోడ్ చేసి పెడుతున్నా. ఖచ్చితంగా జరగాలని చెప్పేసి. అండ్ టైమ్ మేనేజ్మెంట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా ఈ ఇయర్. ఇంకా చాలా ఉన్నాయండి. చాలా రెజల్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుంటే జరుగుతాయో లేవో కూడా తెలీదనమాట. కొన్ని రెజల్యూషన్స్ ఉన్నాయి. కొన్ని మొక్కులున్నాయి. కొన్ని ప్లేసెస్‌కి విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని గుళ్ళు విజిట్ చేయాలి నేను. కొన్ని గుళ్ళు మొక్కుకున్నాననమాట. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఇయర్ చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఐ విష్ మనందరికీ కూడా ఈ 2025 అనేది బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. అందరూ అనుకుంటాం కదా! లైక్ కలిసి రావాలనుకుంటాము. అమ్మవారి దయ వల్ల అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. చక్కగా అందరం కూడా ఎవరి ఇష్టమైన ఫీల్డ్స్‌లో వాళ్ళు హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా కోరికలుంటే ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా తీర్చాలి అందరికీ. అందరం కూడా హ్యాపీగా ఉండాలి. హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కన్నా ముందు మనీ కన్నా ముందు హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హెల్తీగా ఉండాలి అందరూ కూడా. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హెల్తీగా ఉంటూ హ్యాపీగా ఫైనాన్షియల్‌గా అందరం కూడా మంచిగా ఉండాలి. అండ్ ఈ వార్స్, కరోనా వైరస్ ఇలాంటి వైరస్ అన్నీ కూడా తగ్గాలి. కొంచెం వరల్డ్ కూడా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఈ ఇయర్‌తో మీకు ఈ వీడియోస్ కానీ ఎండ్ చెప్పేస్తున్నా. కొత్త సంవత్సరంతో, కొత్త వీడియోస్‌తో, కొత్త కంటెంట్స్‌తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా. చాలా కంటెంట్స్ నా బ్రెయిన్‌లో ఉన్నాయి. కానీ వాటి ఎగ్జిక్యూట్ చేయడానికి టైం ఉండట్లే అనమాట. సో, కొత్త కంటెంట్స్‌తో, కొత్త సంవత్సరంతో కొత్త కొత్త దానికి నాంది పలుకుతూ పాత నీరుని ఇలా పంపించేస్తూ కొత్త నీరు ఇప్పుడు మనం రావాలని చెప్తుంటారు కదా! పాత నీరు వెళ్తుండే కొత్త నీరు వస్తుండాలని చెప్తూ ఉంటాం కదా! సో, ఈ పాత నీరంతా పంపించేసి కొత్త నీరుని తీసుకొద్దాము. కొత్త సంవత్సరం, కొత్త వైబ్స్ అన్నీ మనకి రావాలని కోరుకుంటున్నాం. సో, అందరం కూడా హ్యాపీగా ఉండాలి. సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. గాడ్ బ్లెస్ అస్ ఎవ్రీవన్. ఏ కాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా కూడా మనకి దేవుడు బ్లెస్ చేయాలి. ఎవ్వరు ఎదురు అల్లా ఆర్ జీసస్ ఆర్ ఈశ్వర ఎవరైనా కూడా మనం దేవుడు ఒకటే కాబట్టి వాళ్ళెవ్వరైనా మనం బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. అందరం కూడా హ్యాపీగా, సంతోషంగా లైఫ్ లాంగ్ అని కాదు. మనకి ఎంత లైఫ్ ఉంటే అంత లైఫ్ హ్యాపీగా అందరం లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. సో, మీ రెజల్యూషన్స్ ఏంటి? న్యూ ఇయర్‌కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా మిమ్మల్ని మార్చుకుందాం అనుకుంటున్నారు? అసలు మీ గుడ్ థింగ్స్ ఏంటి? బ్యాడ్ థింగ్స్ ఏంటి? నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఎందుకంటే మీరందరూ కామెంట్ చేశారని తెలుస్తది. వీడియో మీకు నచ్చుతుందా లేదా నాకు కామెంట్ సెక్షన్ తెలుస్తది. సో, మీకు నాకు వారధి ఏంటంటే కామెంట్స్ అనమాట. ప్లీజ్ దయచేసి వీడియో చూస్తున్నాక ఎవరు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో నాకు చెప్తే నాకు తెలుస్తది కదా! సో, ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీ రెజల్యూషన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి కూడా కామెంట్ చేయండి. సో, ఇంతే వీడియో. మరీ చాలా లెంత్ అయిపోయింది వీడియో ఇది. ఫస్ట్ టైం నేను ఇంత కూర్చొని ఒక మొత్తం వీడియో మాట్లాడామనమాట. సో, 14 మినిట్స్ వచ్చింది. 14 మినిట్స్ 14 చేంజ్ వచ్చిందనమాట. సో, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేసేసుకోండి. అంటిల్ దెన్ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరం కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.